మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. జానీ మాస్టర్కి కోర్టు శిక్ష వేయకుండానే శిక్షలు పడుతున్నాయా? ఇప్పుడు పరిస్థితి చూస్తే అవుననే కనపడుతుంది. మీ అందరికీ తెలుసు, జానీ మాస్టర్ మీద ఒక అమ్మాయి లైంగిక వేధింపుల కేసు పెట్టింది, పోక్సో యాక్ట్ పెట్టింది. తర్వాత అతను జైలు పాలయ్యాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. కానీ జైల్లో ఉండగానే అతనికి వచ్చేటటువంటి జాతీయ అవార్డు మిస్ అయింది. ఇంతవరకు కోర్టు తీర్పు రాలే. ఇప్పుడు ప్రస్తుతం బెయిల్లో ఉన్నారు ఆయన. కానీ ఆయన అది తప్పు చేశారని నిర్ధారించుకొని ఆయనకున్నటువంటి కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన పదవిని తీసివేస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. అది ఎలా తీయగలుగుతున్నారు ఏంటి అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తీర్పు రాకుండానే, కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకుండానే ఎందుకు ఆయనకి పనిష్మెంట్స్ ఎదురవుతున్నాయన్న విషయాన్ని, ఆ కేసును మొదటి నుంచి వాదిస్తున్నటువంటి సోషల్ మీడియా సాక్షిగా నిజం గెలవాలని ప్రయత్నం పోరాటం చేస్తున్నటువంటి శేఖర్ భాష మనతో ఉన్నారు. సార్ నమస్కారం. ఏంటి జానీ మాస్టర్ ఆ కేసు ఇంతవరకు నిజమేదో అబద్ధమేదో తెలియదు, కోర్టు అయితే తీర్పు ఇవ్వలేదు, కానీ పనిష్మెంట్స్ మాత్రం వచ్చేస్తున్నాయి. అయితే అదే అంటున్నాను, అదే కలేజ సినిమాలో చెయ్యి ఎక్కడే ఉంది చెంప పగిలిపోతుంది ఎలాగంటారు అన్నట్టుగా మీరు గమనిస్తే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, జానీ మాస్టర్కి ఫస్ట్ ఇంటరిమ్ బెయిల్ వచ్చింది. అవును, ఇంటరిమ్ బెయిల్ ఎందుకు ఇచ్చారు? అవార్డు తీసుకోమని ఒక జడ్జి గారు పంపిస్తే అవును, ఇమ్మీడియట్గా అవార్డు రద్దయింది. చట్టం ఆయనకి ఎప్పుడైతే ఫేవర్ గా వచ్చిందో, ఒక జడ్జిమెంట్ ఆయనకి ఫేవర్ గా రాగానే వెంటనే బయట నుంచి ప్రెషర్ మొదలవుతుంది. సో ఫస్ట్ ఇంటరిమ్ బెయిల్ వచ్చినప్పుడు ఆయనకి నేషనల్ అవార్డు రద్దు అనేది వచ్చింది. నెక్స్ట్ రెండోసారి మెయిన్ బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే పుష్ప సినిమా నుంచి ఆయనకి సాంగ్స్ అన్ని కూడా తీసేస్తున్నాము అని ఒక ప్రకటన వచ్చింది. ఓకే, అది అయిపోయింది. అంటే ఆయన ఏది సెలబ్రేట్ చేసుకోకూడదు అనే ఒక కచ్చా ఏమన్నా మనకు తెలియదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ బెయిల్ వచ్చిన తర్వాత ఈ బెయిల్ క్యాన్సిల్ చేయండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళారట. అంటే ఒక సామాన్య కొరియోగ్రాఫరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళే అంత ఉందా అనే డౌట్ సామాన్యుడికి ఖచ్చితంగా వస్తుంది. అంటే మీరు నేను ఇట్లాంటి వాటికి సుప్రీంకోర్టు దాకా పోతామా? అవును, పోలేం కదా. మన ఎయిటర్ అమ్మాయింది, ఆ అమ్మాయి పోగలదా? అవును, సుప్రీంకోర్టు దాకా. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళారంటే ఆ ఖర్చులు వేరే ఉంటాయి, ఇది అంత వేరే ఉంటుంది. మరి ఎవరన్నా పెద్దవాళ్ళు వెనకాల నడిపిస్తున్నారనే డౌట్ కూడా సామాన్యుడికి వస్తుంది. మొదటి నుంచి కేసులు అదే ఉంది సార్. సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకుందాం, సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు చేయడం కుదరదు అని చెప్పి పక్కన పడేశారు. సో అక్కడ కూడా జానీ మాస్టర్కి చట్టపరంగా ఒక ఆయనకి ఫర్గానే జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టులో కూడా, అవును, మామూలు డిస్ట్రిక్ట్ కోర్టులో ఇది వచ్చింది, ఇంటరిమ్ బెయిల్ వచ్చింది. హైకోర్టులో మెయిన్ బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టులో ఆ బెయిల్ క్యాన్సిల్ చేసే చల్లదని అది కూడా ఈయనకి ఫర్గా వచ్చింది. సుప్రీంకోర్టు కూడా చెప్పినా కూడా ఈ లోపల అది రాగానే ఈయన మీద ఇక్కడ ఒక పాష్ కమిటీ తీర్పట. అదేంటి అంటే నేను వింటున్నది ఇది నిజం అయి ఉండొచ్చు, మోస్ట్లీ నిజమే అయి ఉండొచ్చు. నాకు తెలుస్తున్న కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తున్నది ఏంటంటే, ఆయన ఇవన్నీ చేసేసాడని మేము నమ్మేసాము, మేము కమిటీ చేసేసాము, ఆ కమిటీలో సాక్షులు అంతా విచారించిన మాకు తెలిసింది ఏంటంటే ఈయన ఇట్లాగే ఆమెని ఇది చేశాడు కాబట్టి ఈయన ఈ ప్రెసిడెంట్ పదవికి అనర్హుడు, ఇవాళ 2 టర్ములు చేయకూడదు అంటే సార్ నాకు ఇక్కడ అని చెప్పి ఎలక్షన్స్ పిలిపిస్తున్నారట. ఇక్కడ నాకు మాట ఏంటంటే, కోర్టులో కేసు ఉండగా కోర్టు తీర్పు ఇంకా ఇవ్వకుండా కోర్టులో కేసు ఉన్నదాన్ని వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసుకొని పనిష్మెంట్ ఇవ్వటాన్ని కోర్టు ఒప్పుకుంటుందా? ఇది ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే పాష్ కమిటీకి ఇది ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మన ఛానల్ ఉంది, మనం టీవీ ఉంది. మనం టీవీ ఉంది అనుకోండి, మనం టీవీ కాదు ఏ ఆర్గనైజేషన్కి అయినా సరే ఈ పాష్ కమిటీ అనేది ఉండాలి. ఇది ఏంటి పాష్ కమిటీ అంటే, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ సంబంధించిన లైంగిక వేధింపులు బారిన పడుతున్న వాళ్ళని రక్షించడం కోసం పెట్టిన ఒక కమిటీ. దీనికి ఎవరు ఉంటారు మెంబర్స్గా? మన ఆఫీస్లో తీసుకుంటే మన ఆఫీస్లో ఒక 5-6 మందిని కూర్చోబెట్టి ఒక కమిటీగా ఫామ్ చేస్తాం. అలాగే పక్క ఆఫీస్ ఉందనుకోండి, వాళ్ళ కమిటీ ఉంటుంది. ఏ ఆఫీస్ వాళ్ళకి కమిటీలు ఉండాలి అని గవర్నమెంట్ రూల్. ఇంతమంది మెంబర్స్ ఉన్న ప్రతి ఆఫీస్కి ఈ పాష్ కమిటీ ఉండాలనేది రూల్. సో ఈ పాష్ కమిటీ ఏం చేస్తుంది, ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు పోలీసుల దాకా రాకుండా ముందుగానే వీళ్ళు సెటిల్ చేసిస్తారు. ఓకే, మేము నమ్మాం కాబట్టి ఈయనకి సెటిల్మెంటో సారీ చెప్పడం, దాని తీవ్రతను బట్టి వాళ్ళు ఇది చేసేస్తారు. అక్కడే ఇదైపోతుంది. దీనికి కారణం ఏంటంటే ఇన్స్టెంట్ న్యాయం. ఇప్పుడు కోర్టులోకి వెళ్తే ఎప్పుడు తెలుతుందో అనే ఒక సదుద్దేశంతో పెట్టారు. కాకపోతే నీ ఆఫీస్లో జరిగిన ఎఫెన్స్కి పక్క ఆఫీస్ వాడు వచ్చి తీర్పు చెప్తానంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అని ఒకటి ఉందనుకున్నాం.
సో దీంట్లో ఏదన్నా అన్యాయం జరిగితే ఈ కొరియోగ్రాఫర్స్కి సంబంధించిన వాళ్ళే ఒక పాష్ కమిటీగా ఫామ్ అయి ఉండాలి. వాళ్ళు విచారణ జరిపి న్యాయం తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫిలిం ఛాంబర్ వాళ్ళు వచ్చి మేము పెద్ద కాబట్టి మేము ఇది తీసుకుంటున్నాం అని చెప్పి అనాలి అంటే ఇప్పుడు నీ దాంట్లో జరిగిన దానికి పక్కన ఆఫీస్ వాళ్ళు వచ్చి తీర్పు చెప్పారా అన్న డౌట్ వస్తుంది ఎవరికైనా. ఇక్కడే మాట నాకు ఫిలిం ఛాంబర్ అదొక ఆర్గనైజేషన్, కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఇదొక ఆర్గనైజేషన్. ఈ ఫిలిం ఛాంబర్ చేసే రూలింగ్ అనేది ఖచ్చితంగా పాటించాల్సిందని ఏముంటది ఇక్కడ? ఆ అవకాశం ఉందా? అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ మీద మాకు అధికారం ఉంది అలా ఎప్పుడన్నా అలాంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బైలాస్ అని ఉంటాయి. ఒక అపార్ట్మెంట్ కైనా ఒక ఆర్గనైజేషన్ కైనా బైలాస్ రాసుకుంటారు. ఈ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ బైలాస్ లో మా పాష్ కమిటీ కాకుండా ఈ పైనుంచి వచ్చిన పాష్ కమిటీని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం అని ఒక బైలా ఏమన్నా రాసి ఉండాలి వాడు. ఇలా బైలాస్ లేకుండా ఎవరో ఒకళ్ళు అక్కడి నుంచి వచ్చేసి మేము ఏకన్నా హైయర్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మేము చేసేస్తాం అని చెప్పి అంటే అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా లాయర్ గారిని అడిగి తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మధు శర్మ గారు కానీ ఇట్లా మధు శర్మ గారు ఎస్పెషల్లీ లేబర్ లాలో ఆయన సిద్ధాస్తులు, ఆయన ఖచ్చితంగా సో ఇదైతే ఉంది. నాకు అదే సినిమా శుభాకాంక్షలను ఒక సినిమా ఉంది. దాంట్లో సుధాకరు జగపతి బాబు గారి కాంబినేషన్లో ఒక సీన్ ఉంటుంది అనమాట. దాంట్లో ఏమంటారంటే ఒక ఉత్తరం రాస్తాడు ఆయన. దాంట్లో మీ భార్యని నేను బాగానే చూసుకుంటున్నాను, వాడి భార్యని నువ్వు చూసుకోవడం ఏంట్రా అంటాడు ఆయన. అంటే మాకు ఆ తేడాలు లేవండి, ఎవరి భార్య అయినా మేము బాగానే చూసుకుంటామండి అంటారు. అంటే అలా మీ ఆర్గనైజేషన్లో జరిగిన వాళ్ళని తీసుకొచ్చి తీర్పు చెప్పడం అంటే వాళ్ళకేం చెప్తారు? అండ్ తీర్పు కూడా వన్ సైడెడ్గా చాలా మోటివేటెడ్గా కచ్చగట్టి పగబట్టి ఇచ్చారేమో అన్నట్టుగా కొంతమంది అది చూసిన వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అంత అంటే కోర్టు కూడా ఇవ్వలేదు, ఎక్కడున్నారు అన్ని కోర్టుల్లోనూ ఇచ్చిన బెయిల్ తీర్పుల్లోనూ చాలా క్లియర్ కట్ గా ఇది కన్సెన్షువల్, వాళ్ళిద్దరు ఒప్పుకోలతోనే జరిగింది, దానికి ఒకళ్ళనే బాధ్యత చేయడం తప్పు అని చెప్పి హైకోర్టు కానీ అలాగే సుప్రీంకోర్టు కూడా దీన్ని చూసే పక్కన పడేసింది. సో హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టునే కాదు మాది మాకుంటుంది అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటివి చేస్తున్నారో జనాలకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అదేంటి ఈ బెయిల్ కాపీలో వచ్చిన తీర్పు ఒక రకంగా ఉంది, మీరు మీ సొంత తీర్పులు ఇచ్చేస్తున్నారు ఏంటి అని ఒక సామాన్యుడికి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సామాన్యుడికి ఏంటయ్యా పని, ఇది కొరియోగ్రాఫర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మధ్య జరిగింది, అక్కడ దాంట్లో జరిగిన తీర్పు, నీకేంటి పని అని నువ్వు అనొచ్చు. జానీ మాస్టర్కి అభిమానులు లక్షల్లో ఉన్నారు, కోట్లలో కూడా ఉన్నారు, అంతమంది ఉన్నారు ఆయనకి. సో ఒక అభిమానులుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆయనకి ఏం జరిగింది అప్రహెన్షన్ ఉంటుంది కదా. అవును. సో అరే ఈ డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, సుప్రీం కోర్టు కూడా కొట్టేసింది దాన్ని, నువ్వు ఇచ్చేస్తావు తీర్పు. అడిగేవాళ్ళు లేడు, ఎవ్వడు అడగట్లా, ఇది జరిగిందనే విషయాలు కూడా బయటికి రావట్లా. ఈ రోజు ఖచ్చితంగా ఒక డిస్కషన్ పాయింట్ రావాల్సింది ఏంటంటే వాళ్ళ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ బైలాస్ ఏముంది, ఆ బైలాస్ లో ఇట్లా పాష్ కమిటీ వేరే వాళ్ళది వచ్చి చెప్పచ్చు అనే రూల్ ఏమన్నా ఉందా, దానికి ఫిలిం ఛాంబర్కు ఉన్న అథారిటీ ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి, క్లారిటీ తెచ్చుకోవాలి మనం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చర్చ జరగాలి. ఉంటే మంచిదే. అండ్ ఒకవేళ పాష్ తీర్పుని వాళ్ళు ఆహ్వానించకపోతే దానికి సంబంధించి కూడా ఛాలెంజ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఉంది సార్, ఇంకొక డౌట్ ఉంది. ఇక్కడ తీర్పు కూడా చెప్తా మీకు. 2 టర్మ్స్ పాటు జానీ మాస్టర్ దాంట్లో పోటీ చేయకూడదు అన్నట్టుగా ఇచ్చారట. అయితే మీకు ఒకటి చెప్తా, చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఆయన నించోకూడదు. ఇప్పుడు ఎలక్షన్ పెడుతున్నారు, ఆయనకి నించునే అర్హత కూడా లేదు అని చెప్పంటే ఇప్పుడు వేరే వాళ్ళని ఏమైనా నించోబెట్టి చేయాలని. మీకు ఇలాంటి సంఘటన పాలిటిక్స్లో ఏకంగా ప్రధానమంత్రికి జరిగింది మీకు తెలుసా? ఇందిరాగాంధీ గారు ఉండేవాళ్ళు కదా 1975లో. అవును. ఆవిడ మీద ఒక కోర్టులో తీర్పు వచ్చింది, ఈవిడ రిగ్గింగ్ చేసి గెలిచింది నుంచి అని చెప్పేసి వచ్చినప్పుడు అలహాబాద్ కోర్టు అనుకుంటా, ఆయన జడ్జి గారికి చెమటలు గారిపోతూ అయినా కూడా తప్పదు అని చెప్పి ఆవిడ ఇందిరాగాంధీ అక్కడ బోన్లో నించొని ఉంది. ఈయన చెప్పాడు తీర్పు ధైర్యంగా, ఈవిడ అవును తేలింది, ఈవిడ ఒక 6 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండకూడదు, ఎక్కడ పోటీ చేయకూడదు అని చెప్పి ఆయన తీర్పు ఇచ్చాడు. ప్రధానమంత్రి కూడా రద్దు అని చెప్పి చేసేసారు. అవును. ఏం జరిగింది? ఒక ప్రధానమంత్రి మనకిచ్చిన ఎగ్జాంపుల్ అది నుంచే కదా మనం నేర్చుకోవాలి. ఆవిడ ఏం చేసింది అప్పుడు తెలుసా మీకు? వెంటనే రాష్ట్రపతి జీవో ఒకటి చేసింది. అవును. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. అంటే ఏంటి ఆ జీవో? ఏ కోర్టుకి కూడా ప్రధానమంత్రిని శిక్షించే అధికారం లేదు
అని చెప్పి డైరెక్ట్గా ప్రధానమంత్రిని పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుందని ప్రధానమంత్రి, స్పీకరు, రాష్ట్రపతి ఇలాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఉండే వాళ్ళని చిన్న చిన్న కోర్టులు శిక్షించడానికి అర్హులుగా ఉన్నట్టుగా ఒక ఆర్డినెన్స్ చేసేసి ఈ తీర్పు చెల్లదని చెప్పి ఆవిడ ఇచ్చేసింది. ఆవిడ ప్రధానమంత్రి. అప్పుడు ఎమర్జెన్సీ దానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమం ఎంత నడిచింది. తర్వాత ఏమైంది? సరే ఓడిపోయారు. తర్వాత మళ్ళీ జనాలందరూ కూడా ఆవిడని బంపర్ మెజార్టీతో గెలిపించారు. అవును. అది ఇప్పుడు అలాగే లాస్ట్ టైం మన చంద్రబాబు నాయుడు గారు కూడా కేసు పెట్టారు. ఏమైంది? జనాలు బంపర్ మెజార్టీతో గెలిపించారు. కేసులు ఉన్నాయి కదా, ఆయన చేయకూడదు అంటావా? జనాలు డిసైడ్ చేస్తారు. ఎలక్షన్ పెట్టు, ఆయన్ని పోటీ చేయని, ఆయన నిజంగా ఆయన అలాంటివి ఏం చేయలేదు అనుకుంటే నీకు చెప్పిన 4-5 సాక్ష్యాలు కాదు కదా, ఇక్కడ 100 మంది సాక్ష్యాలు దొరుకుతాయి. ఆ కొరియోగ్రాఫర్లు ఎవరైతే 100 మంది ఉన్నారో అందరూ ముక్తకంఠ చెప్తారు కదా. అమ్మాయిలు కూడా ఉంటారు కదా, అందరూ ఓట్లేస్తారు కదా. ఇంకోటి నా డౌట్ క్లారిటీ, అసెంబ్లీ రౌడీ సినిమా చూసారు? అవును. దాంట్లో మోహన్ బాబు కూడా ఇట్లాగే అవుతుంది. దాంట్లో ఆయన జైల్లో పెడితే ఆయన జైలు నుంచి పోటీ చేస్తాడు. అవును. పోటీ చేస్తే బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. అసలు పోటీ చేసే అవకాశం లేకపోతే సార్, కేసు తేలేంత వరకు చాలా మంది ఎమ్మెల్యేలకి, ఎంపీలకి పోటీ చేసే అర్హత కూడా అదే, పోటీ చేసే అధికారమే లేదు నీకు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక మనిషికి ఉన్న హక్కు అది, పోటీ చేయడం అనేది. ఆయన ఏమన్నా దేశ విద్రోహ శక్తులు, టెర్రరిస్టులు ఏమైనా చేశాడు ఆయన? సార్ నేను దీన్ని కూడా తప్పట్టు, మీరు చెప్పే పాయింట్ కూడా ఒక విషయం ఏంటంటే, అతను నిజంగా దోషిగా తేలితే పోటీ చేయొద్దు అంటే కరెక్ట్ అది. కానీ వాళ్ళ పరిధి దాటింది కేసు. ఇప్పుడు వాళ్ళ కాడ లేదు కేసు, వాళ్ళ కాడ మాత్రమే ఈ కేసు ఉండుంటే వాళ్ళ తీర్పే చెల్లుబాటు అయ్యేది. తర్వాత ఆ తీర్పుని అతను కోర్టులో ఛాలెంజ్ చేసుకోగలిగేవాడు. ఇప్పుడు కోర్టులో ఉంది బంతి, కోర్టులో ఉన్న బంతిని, అంటే కోర్టులో ఉన్న కేసుని వీళ్ళు తీర్పిచ్చే అధికారం ఎక్కడదని. ఇప్పుడు సార్ నాకు డౌట్ చెప్పండి, సుప్రీంకోర్టులో కేసు, కోర్టు తీర్పు ఇచ్చేసినా కూడా ఇందిరాగాంధీ ఏం చేసిందని అడుగుతున్నా నేను. అది పోనీ కోర్టు తీర్పు కాదు, జనాల తీర్పు. జనాల తీర్పు అందరికి శిరోధార్యం. నేను అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినా కూడా ఆయన 160 మెజార్టీ వచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా రేపు కోర్టు గనక దోషిగా తేలిస్తే 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోతాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అతని మీద కేసులు కనుక తేలితే అతను ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతాడు. అది చట్టం చెప్పిద్ది, దోరేదేయండి. దోషిగా తేలితే ఏం చేశారు మరి? ఇందిరాగాంధీ ఏం చేశారు? ఆమె కూడా ఎన్నికల్లో పోయింది రండి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క వాళ్ళు డిసైడ్ చేయాలి. ప్రజాస్వామ్యంలో కోర్టులు డిసైడ్ చేస్తే ఎట్లా? వాళ్ళని డిసైడ్ చేసుకుని, మెంబర్స్ డిసైడ్ చేసుకునివ్వండి. లెట్ దెమ్ డిసైడ్, దే నో బెటర్ దాన్ యూ. మాకు ఆయనే కావాలి అని చెప్పి అనుకుంటే ఆయనే తీసుకోండి. ఇప్పుడు 100 మంది ఉన్నారు, అందులో 90 మంది మాకు జానీ మాస్టరే కావాలని అడిగారు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆయన తప్పు చేయలేదని వీళ్ళందరూ నమ్ముతున్నట్టే కదా. ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి చెప్పిన సాక్ష్యాలు పెట్టుకొని ఈ 90 మందికి మేము చెప్పింది వినాలి, మీరు బయట దీని గురించి మాట్లాడకూడదు, బయట మాట్లాడితే మీకు కూడా శిక్షలు ఉంటాయి, ఇలా బెదిరిస్తున్నారట. అది పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యం అనేది ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమేనా? ఇటువంటి అసోసియేషన్స్ కూడా వర్తిస్తుందా? ఒకరిని నువ్వు పోటీ చేయొద్దు అంటున్నావు అంటే నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నావు. ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ, ఒక భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని నీకు శిక్ష ఒకవేళ వేయాలనిపిస్తే పాష్ కమిటీకి ఒక ఫైన్ వేయాలో లేకపోతే ఇంకోటో వేయాలి. అంతేగాని నువ్వు పోటీ చేయడానికి వీల్లేదు అని చెప్పి నువ్వు ఎలా అంటావు అనేది జానీ మాస్టర్ ఫ్యాన్స్ కి ఉన్న డౌట్. ఒకవేళ ఉండుండొచ్చేమో, అలాంటి చట్టం ఏమైనా ఉండుండొచ్చేమో, ఉంటే అది కూడా చెప్పాల్సిన బాధ్యత, జనాలను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకుంది. అవునండి, ఎందుకండి అని చెప్పి అందరికీ వచ్చే డౌట్ అదే. కోర్టులో మీరు అడిగినట్టే, కోర్టులో ఉన్నప్పుడు ఇంకా తేలనప్పుడు మీరు ఒక తీర్పు ఇచ్చేసి మీరే శిక్షలు వేసిస్తే ఎట్లా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సుప్రీంకోర్టులో కేసు ఉందనుకోండి, హైకోర్టు తీర్పిస్తుందా? ఇవ్వదు కదా. ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది, కింద కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పిస్తుందా? ఇప్పుడు కోర్టులో ఉంది, ఈ కమిటీ తీర్పిస్తుందా? అదే అంటున్నా. మీరు చెప్పేదాని ప్రకారం పాష్ అనేది డిస్ట్రిక్ట్ కోర్టు కన్నా, హైకోర్టు కన్నా, సుప్రీంకోర్టు కన్నా పెద్దదా అని అడుగుతున్నారు. అది అవును, అది నా డౌట్. ఈ డౌట్ ని క్లారిఫై చేసుకుందాం ఖచ్చితంగా. అది అంటే సుప్రీంకోర్టు కన్నా గొప్పది ఒకటి ఉంది, ఏంటి తెలుసా? ప్రజాస్వామ్యం. అంతే. ప్రజాస్వామ్యం దానికి హక్కులు ఇచ్చింది రండి, అది వేరే విషయం. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నా జస్టి పాయింట్ ఏంటంటే, బేసిక్ పాయింట్, ఈ ఏదైతే మీరు చెప్పిన కమిటీ ఉందో, ఆ కమిటీ కోర్టులో ఉన్న కేసులను కూడా తన తీర్పు ఇచ్చే పరిస్థితిలో ఉందా అనేది అదే చూడాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా నేను చెప్తాను. ఒకవేళ ఇదే కంటిన్యూ అయింది అనుకోండి, సపోజ్ నాదొక ఐడియా చెప్తాను. ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తి ఏంటి?
ఒకవేళ మీకు ఇది కూడా చెప్తాడు. ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఇంకొక ఎగ్జాంపుల్. ఆవిడ ఒక రాష్ట్రపతి వివి గిరి అని ఒక ఆయన ఉండేవారు, తెలుగువాడు. ఆయన్ని గెలిపించుకోవాలని ఆవిడ కోరిక. అయితే ఆవిడ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాదు, వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక క్యాండిడేట్ని ప్రపోజ్ చేశారు. ఆయన కాదు, ఈయన్ని గెలిపించుకుందాం అని చెప్పి ఈవిడ బ్యాక్డోర్ మంతనాలన్నీ చేసి, అంటే ఈవిడ సపోర్టర్స్ గట్టిగా ఉండేవాళ్ళు, అధ్యక్షుడు చెప్పిన మాటను కాదని ఈయన గెలిపించుకుంది. ఈ విషయం మెల్లగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి తెలిసింది. ఆవిడని బర్తరఫ్ చేశారు. ఓకే, పార్టీలో ప్రజాస్వామ్యం ప్రకారం ఈవిడిది లీడింగ్. అవును, కానీ పదవి లేదు ఈవిడికి. 180 మందో లేకపోతే 200 మందో ఈవిని సపోర్ట్ చేస్తున్నారు, 20 మంది వాళ్ళ ఇందిరా కాంగ్రెస్ పెట్టుకుని జనవరికి వెళ్ళింది. అది వేరే విషయం కాదు, చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యానికి ఉన్న పవర్ చెప్తున్నా. అప్పుడు ఏం చేసింది ఇందిరాగాంధీ, అసలు ఇది కాంగ్రెసే కాదు, నేను పెడతా కాంగ్రెస్, కాంగ్రెస్ అవును ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకుని వెళ్ళింది. ఇందిరా కాంగ్రెస్ అని పెట్టి వీళ్ళందరూ ఏం చేశారు, మొత్తం దీంట్లోకి చంపారు ఒక్కటే దెబ్బ. అప్పుడు నీ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది 10 మందో 15 మందో ఉన్నారు దాంట్లో. ఎక్కడుందిరా నా కాంగ్రెస్, ఒక్క తీర్పుతోటి కాంగ్రెస్ మొత్తం ఇది అయిపోయింది. ఇప్పుడు అలాగే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఒక పేరు పెట్టుకుని ఎంతమంది చేస్తున్నారు కదా, ఇది కాదు నేను ఇంకో కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ పెడతాను, కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ బి అని పెట్టి, లేకపోతే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ జే ఫర్ జే అని పెట్టి ఆయన పెట్టి మొత్తం ఒకటేసారి దాంట్లో జంప్ అయిపోతే వీళ్ళ గౌరవం ఏమవుతుంది? వాళ్ళ గౌరవం పోయిందా లేదా కాంగ్రెస్ పార్టీకి? ఆ రోజున కాంగ్రెస్ అయ్యి తర్వాత అదే ఒరిజినల్ కాంగ్రెస్ అయింది. సో అంత దూరం తెచ్చుకొని పరువు పోగొట్టుకునే పనులు చేయకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యాన్ని విక్రించకూడదు. ఎక్కువ మంది ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ ప్రజాస్వామ్యాన్ని నువ్వు గౌరవించాలి. మెజార్టీ బై మైనార్టీ, మన దేశంలో అధికారం కూడా అట్నే ఇస్తున్నాం కదా. మెజార్టీ బై మైనార్టీ, ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చాయి, ఏ ప్రజలు ఎవరికో ఓట్టేశారని దాన్ని బట్టే కదా అధికారం చలామణి అయ్యేది. అదే సో మనకి కళ్ళ ముందు పెద్దలు ప్రధానమంత్రులు చేసిన ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి అని చెప్పే సాక్ష్యాలు కనబడుతున్నాయి. మీరు వేరే ఏ శిక్షలు వేసినా పర్లేదు, అసలు మనిషి పోటీ చేసే హక్కు లేకుండా మీరు ఎలా చేస్తారు? ఏ తీర్పు రాకుండానే, అది కూడా అది నేను తీర్పు లేకుండా అనే పాయింట్ మాత్రం నొక్కాడు. మీకు తీర్పే కావాలనుకుంటే ప్రజలు తీర్పు కోరండి, అక్కడున్న సభ్యులు తీర్పు కోరండి. అదే కదా, అదే అసలైన తీర్పు. వాళ్ళు ఇచ్చే తీర్పుని మీరు ఎందుకు తొక్కుతున్నారు? నిజంగానే ఆయన చెడ్డవాడు, ఆయన చేశాడని భావిస్తే ఎందుకు ఓట్లేస్తారండి వీళ్ళందరూ? వాళ్ళు ఓట్లు అయ్యారు, ఆయన చేశాడనేది నిజంగా జనం అందరూ నమ్ముతున్నప్పుడు మీకెందుకు భయం? మీకు నిజంగానే ఆయన గెలుస్తాడనే భయం ఉంది కాబట్టి మీరు తీర్పిస్తున్నారా? లేదు, వాళ్ళనే డిసైడ్ చేయనివ్వండి. అందరూ రేపు జానీ మాస్టర్కి 10 ఓట్లు కూడా రాలేదు, ఏంటి వాళ్ళ వైపునో ఇంకొకరినో నిలబెడతాడా? అలా కాదు, అది కూడా చేయొచ్చు. అది మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అగైన్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు ముఖ్యమంత్రి ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇలాంటివి కూడా చేయొచ్చు. మంచి ఐడియాలు ఇస్తున్నారు జానీ మాస్టర్కి. బట్ అదే అంటున్నాను, అట్ ద సేమ్ అప్పుడు రబ్రీదేవి గారు కూడా గెలవడానికి కారణం ఏంటి? ప్రజాస్వామ్యం. అక్కడ ఉన్న అంటే జనాలు కాకపోవచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ బలమే కదా. ఇప్పుడు నేను అదే లెట్ దెమ్ డిసైడ్ వై యు ఆర్ ఇంటర్ఫియరింగ్. అదేంటంటే ఒకవేళ గనక ఆ 100 మంది సభ్యుల్లో 90 మంది అసలు మాకు జానీ మాస్టర్ వద్దు అని చెప్పి తీర్పు ఇచ్చేసారనుకోండి ఎలక్షన్ లో, ఇంకా నీ పని ఇంకా హాయి కదా. ఇది ఎవరో పైనుంచి చేయిస్తున్నట్టు, ఎవరో సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళారు. ఎవరు చేపిస్తున్నారు? పైనుంచి ఎవరు చేపిస్తున్నారు? ఆ పని నాకు కావాలి. మీకు కావాలా? మళ్ళీ నన్ను ఎక్కడైనా చూడాలనుకుంటున్నారా మీరు? ఇప్పుడు దాకా అయింది చాలదా? కానీ అంటే బేసికలీ అనడానికి ధైర్యం కన్నా సాక్ష్యం కావాలి ఫస్ట్ పాయింట్. సాక్ష్యం ఉంటే నేను ఏ రోజా తగ్గను. అవును, సాక్ష్యం ఉంటే తగ్గేదేలే. ఇప్పుడు ఆయన మీద కూడా అనుమానాలు ఉన్నాయండి. అదేంటున్నాను, సాక్ష్యం లేకుండా మనం మాట్లాడకూడదు. సాక్ష్యం ఉంటే మాత్రం నేను ఆన్ ద స్పాట్ చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.